నన్ను దర్శించుము నీ భుజముపై నన్నెక్కించుము నీ ఆత్మతో నన్ను దర్శించుము నీ భుజముపై నన్నెక్కించుము నీ అగ్నితో శుద్ధి చేయుము నీ శక్తితో నన్ను బలపరచుము దేవా యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న ఆధారము యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న అతిశయము గాఢాంధకారములో త్రోవ తప్పి నేను నడిచినప్పుడు తోడుండి బలపరచిన దేవా గాఢాంధకారములో త్రోవ తప్పి నేను నడిచినప్పుడు తోడుండి బలపరచిన దేవా నీ నిత్యమైన వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివి నీ నిత్యమైన వెలుగులోనికి నన్ను పిలిచి రక్షించితివే యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న ఆధారము యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న అతిశయము నీ సన్నిధి కాంతితో నన్ను ఆవరించుము నీ ఆత్మశక్తితో నన్ను నడిపించుము నా యేసయ్యా నీ సన్నిధి కాంతితో నన్ను ఆవరించుము నీ ఆత్మశక్తితో నన్ను నడిపించుము నా యేసయ్యా నీ కొరకే ఇలాలో నీ జీవింతును నా ఊపిరి నీవే దేవా శాశ్వతుడా నీ కొరకే ఇలాలో నీ జీవింతును నా ఊపిరి నీవే దేవా శాశ్వతుడా యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న ఆధారము యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న అతిశయము నీ ఆత్మతో నన్ను దర్శించుము
నీ భుజముపై నన్నెక్కించుము, నీ ఆత్మతో నన్ను దర్శించుము, నీ భుజముపై నన్నెక్కించుము, నీ అగ్నితో శుద్ధి చేయుము, నీ శక్తితో నన్ను బలపరచుము దేవా. యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న ఆధారము, యేసయ్యా యేసయ్యా నీవే నాకున్న అతిశయము. 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను. మనకు తెలుస్తుందట ఏమని? నేను మొరపెట్టు దినమున ఏం చేస్తారట? శత్రువులు వెనకకు వెళ్ళిపోతారట, ముందుకు రారు. శత్రువు ఎప్పుడైనా కూడా వెనకకు వెళ్ళిపోతాడట, ముందుకు రాడు. నేను మొరపెట్టు దినమున నా పక్షముగా దేవుడు ఉన్నాడని మనకే అర్థమైపోతుందట. ఎప్పుడు అర్థమైపోతుంది కదా? ఎప్పుడు అర్థమైపోతుంది? మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క సైలెంట్గా వచ్చి మీద పడుతుంది. మొరిగింది అనుకో, గుర్తుంచుకోండి, మొరుగుతూ 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 ఇట్లా పోతుంది. కొన్ని వస్తాయి సడన్గా వచ్చి మీద పడతాయి. మనకు అర్థం కావాలి, నేను మొరపెట్టాను, శత్రువు వెనుకకు వెళ్ళిపోతున్నాడు, దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని మనకు గుర్తు ఉండాలి. మనకు ఆలోచన, మన మనసులో ఆ విశ్వాసము, ఆ యొక్క నమ్మకము మన జీవితంలో ఉండి మొరపెట్టాలి కదా. కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసముతో నా శత్రువు వెనుకకు వెళ్ళిపోతున్నా అంటే మనం బాహ్య కళ్ళతో కాదు కానీ అంతరంగ కళ్ళతో శత్రువు ఎక్కడ ఉన్నాడో చూడగలగాలి, శత్రువు ఏ స్థితిలో ఉన్నాడో చూడగలగాలి, వాని పరిస్థితి ఎలా ఉన్నదో చూడగలగాలి, వెనుకకు వెళ్తున్నాడు అని మనం గమనించగలగాలండి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే కాలంలో ఒక్క మోషే మాత్రమే ఖచ్చితంగా నిలబడ్డాడు. ఎర్ర సముద్రం ముందు అందరూ బెంబేలెత్తిపోయారు, అందరూ కూడా అరుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయ్యో అక్కడే ఉంటే బాగుండు అన్నారు, అక్కడే ఉంటే అయిపోయేది అనుకున్నారు, చాలా సనుక్కున్నారు, గునుక్కున్నారు. కానీ ఆ మోషేకు తెలుసు, దేవుని స్వరం విన్న మోషే, శత్రువులు వెనుకకు మళ్ళీపోతారు. ఎప్పుడు మళ్ళీపోయారు? వారు ముందుకే వచ్చారండి. వీరు దాటిపోయిన తర్వాత వారు ముందుకే వచ్చారు, కానీ మధ్యలో ఆ సముద్రము వారిని ముంచివేయడం ప్రారంభిస్తుంటే కొంతమంది వెనుకకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది, కొంతమంది అందులో మునిగిపోవడం ప్రారంభమైంది. ఆ నేత్రములు ముందే నువ్వు చూడగలగాలి. ముందు చూడగలిగినప్పుడు, ఆ విశ్వాస నేత్రములతో నువ్వు చూడగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ కార్యము మన జీవితంలో జరుగుతుంది. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఎక్కడుండి మొరపెడుతున్నాడట? రాజండి, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, ఆయనకి ఇరుకు స్థలం ఉండడం ఏంటి కదా? మంచి పెద్ద ప్యాలెస్ ఉంటుంది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది, అందరూ ఉన్నారు. ఆయన ఏమంటున్నా అంటే ఇరుకులో నుంచి మొరపెడదు అంటే పరిస్థితులు అన్నీ కూడా ఒక్కొక్కసారి మన మీదికి వచ్చినట్లుగా, ఇంకా నేను ఎటు వెళ్ళలేను, ఏం చేయలేను, నా వల్ల కాదు అనే పరిస్థితులు వస్తాయి కదా. ఇంకా నా వల్ల కాదు, ఏం చేయలేను, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి లేవలేను, ఇరుకు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేను, ఏం చేయలేను, ఇంకా నా పరిస్థితి అంతా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇరుకులో నుంచి మొర్ర పెడితేనట మన దేవుడు
విశాలమైన స్థలములో నుంచి ఉత్తరమును పంపిస్తున్నాడట. ఆయన పంపించే ఉత్తరముతో ఈ ఇరుకు స్థలం అంతా కూడా విశాలమైపోయింది. అన్ని బంధకాలు తెగిపోయాయి, అన్ని సంఖ్యలు ఊడిపోయాయి, అన్ని తెంపబడి విశాలమైన స్థలములోనికి ఎత్తబడి ప్రభుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇరుకులో ఉన్నావా? బాధలో ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? ఈ సమస్య ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు పోరాడాలి కదా? ఆత్మీయునికి పోరాటం ఉంటుంది, కానీ విజయము ఆత్మీయుంది. ఆమె చెప్పండి. ఆత్మీయునికి పోరాటము లేకపోతే నువ్వు సాతానుతో సంబంధము కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే నీకు పోరాటం ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు వేదన గుండా వెళ్తూ ఉంటావో, ఎప్పుడైతే నీకు జయము కావాలని దేవుడి దగ్గర నువ్వు మాట్లాడుతూ ఉంటావో, అప్పుడు నీకు జయం వస్తుంది. అపవాది, దాని శక్తులు, దాని సంబంధులందరూ కూడా నీ ముందు కూలడం ప్రారంభమవుతుంది. అందుకోసం విజయము కోసము నీ ఇరుకు స్థలములో నుంచి నువ్వు మొరపెట్టడం మాత్రం నేర్చుకోవాలి, స్తుతించడం మాత్రం నేర్చుకోవాలి, ఆరాధించడం మాత్రం నేర్చుకోవాలి. కొంతమంది మొరపెట్టడం అంటే చాలా కష్టం అండి. వారికి 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఇటువంటి వారి జీవితంలో ఏం జరగదు. పెదవుల ప్రార్థన, పెదవులతో ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను వెళ్తున్నాను, నువ్వు అక్కడ నాతో ఉండు, నన్ను దీవించు, నేను పోతున్నా, నేను వస్తున్నా, వచ్చిన ప్రభు స్తోత్రం. ఇట్లాంటి ప్రార్థనకు ప్రభు జవాబు ఇయ్యడు. కానీ మొరపెట్టడం అంటే ఆ అంతరంగములో నుంచి మొరపెట్టడం, మంగళార్చడం. అటువంటి వారికి దేవుడు విజయమును ఇవ్వబోతున్నాడు. అటువంటి వారికి దేవుడు విజయమును ఇవ్వబోతున్నాడు. ఇంకో కీర్తన కూడా చదువుదాం. 138 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నన్ను ధైర్యపరిచితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించితివి అంటే అయిపోయింది ప్రభువా కదా, అయిపోయింది ప్రభువా. అయిపోనివ్వడు ప్రభు, అయిపోనివ్వడు. నువ్వెప్పటి వరకు బ్రతకాలని ప్రభు నీ జీవితంలో నీ ఆయుష్ను ఉంచాడో, శత్రు పోరాడినప్పుడు కూడా నీ ప్రాణమునకైన ఏం పుట్టించాడు? త్రాణ పుట్టించాడు. ఎవరికైనా ఇక్కడ ఉన్నారు కొంతమంది, పుట్టించాడు, ప్రాణమును కాపాడుతున్నాడు. క్షణము కత్తుల బోన్లో ఉన్నట్లుగా ఉంటారు కొంతమంది, శత్రు బోన్లో ఉన్నట్లుగా ఉంటారు. ఇంట్లోనే ఉంటారు, కానీ వారికి ఉన్న బంధకాలు చాలా విచిత్రమైనవి, చెప్పుకోలేనివి, చెప్తే ఎవరికి అర్థం కానివి. కానీ నీ సృష్టికర్తకు మాత్రం అర్థమవుతున్నది. ఆయన నీ పక్షముగా ఉండి నీ శత్రువు కోరికను ఆయన ఎన్నటికీ తీర్చాడు. ఆమె చెప్పండి. నీ శత్రువు కోరికను ఎన్నటికీ తీర్చాడు. నీ ప్రాణానికి తృప్తిని ఇస్తాడు, నీ ప్రాణముకు నెమ్మదిని ఇస్తాడు, నీ ప్రాణమును రక్షిస్తాడు. ఆయన రక్షించే దేవుడు నేను ఆరాధిస్తున్నావు, రక్షించే దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు కదా. మూర్ఖమైన ప్రజలు ఉంటారండి, చాలా ఇబ్బందులు పెడతారు. కానీ మన ప్రభు ఎవరంటే రక్షించేవాడు. రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఒకవేళ ప్రభు నామములో కాకుండా వేరే నామములో ఏమైనా చేస్తున్నారా? జాగ్రత్త. వేరే నామములు చాలా చేస్తారండి. విచిత్రమైన ప్రజలు ఉన్నారు, విచిత్రమైన ప్రజలు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ పట్టుకుంటారండి విచిత్రమైన ప్రజలు కదా. సోదగన్ల దగ్గరికి పోతారు, మంత్రగన్ల దగ్గరికి పోతారు, వారిచ్చిన యంత్రాలు కట్టుకుంటారు, వారిచ్చిన పొగలు వేసుకుంటారు, వారిచ్చినవన్నిటిని పాటిస్తారు. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే భజన చేస్తారు. అంటే అక్కడ ఏమని రాయబడినదంటే ప్రభు నామములో ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. వాడే రక్షింపబడతాడా? ఎవరు పడితే వారు రక్షింపబడతారా? మోసపోకండి, దేవుడు వెక్కిరించబడాడు. మోసపోకండి,
దేవుడు వెక్కిరించబడడు. మంచి విత్తనాలు యేసుప్రభు చల్లిపోతే అక్కడ అపవాది వచ్చి గురుగులు మిత్తిపోయిందట. పనివారు వచ్చి అన్నారు, అయ్యా గురుగులు పెరుగుతున్నాయి, పీకి పరిద్దామంటే ఇప్పుడు పెళ్ళగిస్తే పక్కన ఉన్న నేను విత్తిన విత్తనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకనే ఏమనకు, ఒక కాలం ఉన్నది, అప్పుడు దాన్ని కాల్చడం నా పని నేను చేస్తాను అన్నాడట. ఏం చేస్తాడు? అప్పుడు నాకు ఒక పని ఉన్నది, నేను వేటిని వేరు చేయాలో, వేటిని కొట్లో పోయాలో, వేటిని దంచాలో, వేటిని పొడి చేయాలో, వేటిని కాల్చాలో నాకు తెలుసు. అప్పటి వరకు మీరు సైలెంట్గా దానికి నీళ్ళు పోయండి, దీనికి నీళ్ళు పోయండి. తప్పదు మరి మనకు కదా. పోయాలా వద్దా? పోయాలి. పోసిన తర్వాత ఉంటుంది మంట, తర్వాత ఎదిగిన తర్వాత కదా, ఎదుగుతూ ఉంటే అనుకుంటాం, చాలా దీనికంటే ఇది చాలా బాగుంది, రమ్యముగా ఉన్నది, సూపర్గా ఉన్నది. ఒకరోజు మండుతూ ఉంటే కూడా సూపర్గా ఉంటుంది, చాలా మంట కూడా చాలా వ్యత్యాసముగా ఉంటుంది. దేవుని బిడ్డ, మన జీవితంలో ఏ పొరపాటు జరగకుండా, ఏ నామమును మనము ఆశ్రయించకుండా, అన్ని నామముల కంటే పైనామమును ఆధారము చేసుకున్నప్పుడే రక్షణ. శరీరంలో ఎప్పుడైనా చావు ఉండొచ్చు, కానీ ఆత్మ చనిపోతే నీ జీవితము వేస్ట్. నువ్వు ఇక్కడ బ్రతకడం కదా, ఇక్కడ బ్రతకడం వేస్ట్. చూద్దాం ఇంకా యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండల మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుతురు. శేషించిన వారిలో యెహోవా పిలిచిన వారు కనబడతారట. ఎప్పుడు అంటే, నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, ఒక కాలం ఉన్నది అని. అప్పటి వరకు దేవుడు శేషించిన ప్రజలు అక్కడ కనబడతారట. ఆ పైన చూస్తే అండి, యోబేలు గ్రంథంలో పైన చూస్తే, ఇంకా పై వచనాలు చూస్తే, మీ దాసురాళ్ళ మీద, మీ దాసుల మీద, మీ కుమార్తెల మీద, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ఉంటుంది. అందరి మీద ఈ అంత్యకాలంలో ఏం చేస్తున్నాడంటే, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు. కానీ శేషించిన ప్రజలు ఎప్పుడు కనబడతారు? దేవుణ్ణి హత్తుకొని ఉండే ప్రజలు ఎప్పుడు కనబడతారు? దేవుణ్ణి నిజముగా ప్రేమించే ప్రజలు ఎప్పుడు కనబడతారు? దేవునితో అంటుకట్టిన ప్రజలు ఎప్పుడు కనబడతారంటే, లాస్ట్ మూమెంట్లో అందరూ ప్రవచించేవారు ఉంటారు, అందరూ ప్రార్థించేవారు ఉంటారు, అందరూ భాషలు మాట్లాడేవారు ఉంటారు. కానీ ఒక కాలము వస్తుంది, ఆ కాలంలో శేషించిన వారు ఆయన కొండ మీద ప్రత్యేకముగా కనబడబోతున్నారు. ఆయన కుడి పక్కన, ఆయన కుడి పార్శ్వమున ఆ గుంపు నిలబడితే ఒక సైన్యముగా అది ఉండబోతున్నది. ఈ కాలిపోయే గుంపంతా కూడా ఈ సైన్యము ఈ పక్కన కాలిపోతూ ఉంటుందండి. ఈ పక్కన కాలిపోతుంది. దేవుని బిడ్డ, ఆరాధించడానికి వచ్చావు, కానీ శేషించిన, ఆయన కోరుకున్న, ఆయన శేషించిన ప్రజలుగా నీవు జీవించడమే ప్రాముఖ్యము. అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, అదే అధ్యాయంలో 26వ వచనం, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. నా జనులు ఇంకా ఎన్నటికి సిగ్గునొందరు. ఆయన జనులు ఎందుకు అక్కడ అంటున్నాడు? ప్రజలందరూ సిగ్గునొందరు అని చెప్పట్లేదు కదా, చెప్తున్నాడా? ప్రజలందరూ సిగ్గునొందరు అని చెప్పట్లేదు, నా జనులు అంటున్నాడు. అంటే శేషించిన వారు, ఆయన కోసం రోషము కలిగి బ్రతికేవారు, ఆయన కోసం పౌరుషము కలిగి బ్రతికేవారు. పౌరుషము లేదు కదా, చాలామందికి లేదండి పౌరుషము. ఇక్కడున్న మీరందరూ ధన్యులు, మీరు చాలా బాగున్నారు. ఏమైనా తేడా ఉంటే సరి చేసుకోండి కదా, ఏమైనా ఉంటే తుడి చేసుకొని కడిగేసుకొని శుభ్రముగా ఉంటే పర్వాలేదు. ఆయన ఏమంటున్నాడంటే, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునొందరు అంటున్నాడు. సిగ్గునొందే కాలం ఒకటి ఉన్నది అన్నట్టే కదా. ఆయన ప్రజలు కాకుండా జీవించేవారు సిగ్గుపడతారా? సిగ్గుపడరా?
ఆయన ప్రజలు కానివారు ఎవరు అంటే ఆయన క్రియలు చేయకుండా వేరే క్రియలు చేసే ప్రతి ఒక్కరూ ఆయన ప్రజలు కారు కదా. ఆయన క్రియలు చేస్తే చూడండి, ఆయన క్రియలు అంటే చాలా విషయాల్లో కూడా మనల్ని మనము చంపుకోవాలి. యేసు ప్రభు తనను తాను ఎందుకు చంపుకున్నాడంటే మనందరినీ బ్రతికించడానికి. మనం ఎందుకు మనల్ని మనం చంపుకోవాలంటే ఆయనతో మనం బ్రతకడానికి, ఆయనలాగా బ్రతకడానికి, ఆయనతో జీవించడానికి. చాలామంది జీవితంలో ప్రార్థన లేదు, ఆరాధన లేదు. కొంతమంది మాత్రమే బైబిల్ చదువుతున్నారు. అందరూ ఆసక్తి కలిగి ఒకే నామము, ఆయన నామమునకే మనము స్తోత్రము చెల్లించినప్పుడు నీ జీవితంలో అత్యధికమైన విజయం నువ్వు చూడగలుగుతావు. అత్యధికమైన ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండగలుగుతావు. నీ స్థితి ఆయనకు అవసరం లేదు, నీ ధనము ఆయనకు అవసరం లేదు, నీ బలము ఆయనకు అవసరం లేదు, నీకేమున్నా ఆయనకు అవసరం లేదండి. యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? నన్ను మోషే పిలిచినప్పుడు 45 సంవత్సరాలు ఉన్నా, నేను ఇప్పుడు 85 సంవత్సరాలు ఉన్నా, అప్పుడు పిలిచినప్పుడు ఏ బలం ఉన్నదో ఇప్పుడు అదే బలము నాలో ఉన్నది. నేను పరిగెత్తడానికైనా యుద్ధము చేయడానికైనా సిద్ధముగా ఉన్నానంటున్నాడు. దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నామములో ప్రార్థన చేయడం, రక్షణ పొందుకోవడం. ఎంతోమంది ప్రజలు యెహోషువ ముందు పిట్టల్లాగా రాలిపోయారు కదా. ఆ అరణ్యములో 40 సంవత్సరాలు కూడా అరణ్యములో చాలామంది రాలిపోతుంటే చూశాడు. కానీ ఆయన నిలబడి అంటున్నాడు, నా బలము తగ్గలేదు, నా పౌరుషము తగ్గలేదు, నా శక్తి తగ్గలేదు. మోషే నన్ను పిలిచినప్పుడు ఏ బలముతో ఉన్నానో అదే బలము నాలో ఉన్నది. ఇప్పుడు నన్ను యుద్ధము చేయమంటారా, నన్ను పరిగెత్తమంటారా, నేను రెడీ అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? దేవుని నామములో ప్రార్థన చేస్తూ ప్రభా ఆ కానాను దేశం పోయి పాలు తేనెలు ప్రవహించే దేశం పోయి చూసి వచ్చి అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు మనకు ఆ ప్రదేశాన్ని ఇస్తాడు, ఆ ప్రజలను మనకి ఇస్తాడు, మనకు ఆ దేశం అంతా కూడా మనం స్వతంత్రించుకుందామని ఒక ధైర్యముతో చెప్పినవాడు. కాలేబు యెహోషువలు చాలా ఆయన నిండు మనసుతో ఆయనను వెంబడించిరట. ఆయనను ఎట్లా వెంబడించారు? నిండు మనసుతో. ఈరోజు నిండు మనసు లేదండి. చాలామందికి నిండు మనసు లేదు. పై మనుషుల కోసం కొంతమంది, పరిస్థితుల కోసం కొంతమంది, ఆస్తుల కోసం కొంతమంది, స్నేహితుల కోసం కొంతమంది, ప్రియురాల కోసం కొంతమంది, ప్రియుని కోసం రకరకాలుగా ప్రభును ఆరాధించేవారు ఉన్నారు. కానీ కాలేబు యెహోషువలట నిండు మనసుతో ఆయనను వెంబడించారట. నిండు మనసుతో ఆయనను వెంబడించారు. నిండు మనసు కావాలి కదా. నీ మనసులో ఎవరో ఉంచుకొని ఆరాధన చేయడం కాదు, ఆయననే ఉండాలి. మన మనసు అంతా కూడా ఇప్పుడు మన హార్ట్ ఓపెన్ చేసినా కూడా యేసు ప్రభు అందులో కనబడాలి. అంతగా యేసు ప్రభును నువ్వు ప్రేమించాలి. అప్పుడు నువ్వు పెట్టిన మొర క్షణములో అక్కడికి చేరి జవాబు వస్తుంది. నువ్వెంత ఇరుకులోకి ఉన్నా కూడా విశాలమైన స్థలములోనికి నిన్ను నడిపించగలడు. శత్రువుకు నిన్ను దొరకనివ్వడు, శత్రువు నిన్ను పట్టుకోవడానికి చూడనివ్వడు. శత్రువుకు నీ పరిస్థితులేమీ కూడా కనబడకుండా అంధకారం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రమును దాటిపోయినప్పుడు వారి మధ్యలో అగ్నిస్తంభం ఉంటే ఇటువైపు ఉన్న వీరికి వెళ్తురు, అటువైపు ఉన్న వారికి చీకట్లో తడువులాడాడట. ఈ శత్రువు ఏం చేయాలి? తడువులాడాలి. దారి దొరకక నిన్ను గురించి అర్థం కాకుండా ఏం కావాలి? తడువులాడాలి. కాదు. ఇప్పటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మనమే తడువులాడాలి. ఆ ప్రజలు అలాగే ఉన్నారండి. ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో రాలిపోయిన ప్రజలు వాళ్ళు తడువులాడుతున్నారు. ఎన్నో అద్భుతాలు చూశారు, దేవుని మహత్కార్యములు చూశారు, దేవుని శక్తిని అనుభవించారు. కానీ ఆ శక్తిని ఆశ్రయించలేకపోయారు. శక్తిని అనుభవించారు,
ఆశ్రయించడం చేతగాలేదు. మోషే లేడు, ఎక్కడ పోయాడో, మేము ఒక దేవతను చేసుకొని ఆరాధన చేద్దాం. భ్రష్టులైపోయారు, పాపాత్ములైపోయారు, దేవునికి అసహ్యమైన కార్యములు చేశారు. దేన్ని ఆరాధించిన, దేన్ని బోధించిన, దేన్ని ఆధారం చేసుకున్న నాశనము మాత్రమే జరుగుతుంది. కానీ యెహోవా నామమును ఆధారము చేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. ఇక్కడ బ్రతకడమే కాదు నేను చెప్పేది, నువ్వు చచ్చినా బ్రతుకుతావు. ఆమెను చెప్పండి. చచ్చినా బ్రతకడం కావాలా? ఇక్కడ బ్రతికితే చాలండి అంటారా? చచ్చినా బ్రతకాలంటే మనల్ని మనము చంపుకొని దేవుని కొరకు ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా ఆయన కొరకు బ్రతికే ప్రజలు కావాలి. ఆయన కొరకు బ్రతికే ప్రజలు కావాలి. అప్పుడు నువ్వు చేసే స్తుతి, అప్పుడు నువ్వు చేసే ఆరాధన, అప్పుడు నువ్వు చేసే ఆ భక్తి కదా. కొంతమంది ఎంత కష్టం వచ్చినా దేవుని దగ్గర మొరపెట్టరు. నువ్వు మొరపెట్టి చూడు, నువ్వు సమర్పణ కలిగి. ఆ కాలేబు యెహోషువాలు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినట్లుగా మీరు అనుసరించి చూడండి. మీ దరిద్రత కొట్టివేయబడకపోతే నేను చెప్పే ప్రసంగం అబద్ధం. మీరు నిజంగా నిండు మనసుతో నీవే తప్ప ఆధారం ఇంకొకటి లేదు అని ఆయనకు సాగిలపడండి. సాగిలపడ్డప్పుడు ప్రతిదీ నీ ముందు కూలిపోతుందండి, కూలిపోతుంది అంతే. ఎరుకో గోడలు కూలిపోవడానికి వారు ఏమీ కత్తులు పట్టుకొని యుద్ధాలు చేయలేదు. దేవుడు చెప్పినట్లుగా పట్టణం చుట్టూ తిరిగారు. దేవుడు చెప్పినట్టుగా పట్టణం చుట్టూ తిరిగారు. అక్కడికి వచ్చారు. 7 రోజు 7 మార్లు తిరుగుతానే ఉన్నారు, స్తుతి చెప్తానే ఉన్నారు, యాజకులు బూరలు ఊదుతానే ఉన్నారు. ఎరుకో గోడలు కూలిపోవడం ప్రారంభమైంది. నీ ముందున్న గోడలు కూలిపోవాలంటే నీ నోటిలో బలమైన స్తుతి ఉండాలి. దేవుణ్ణి పూర్తిగా ఆధారం చేసుకోవాలి. ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు నీ ముందున్న ప్రతి గోడ కూలిపోతుంది అంతే.